ఇళ్లలోకి దౌర్జన్యంగా చొరబడడం, కర్రలతో దాడి చేయడం, బెదిరించడం ఇలాంటి క్రిమినల్ రికార్డున్న వ్యక్తికి ఏకంగా ఫైనాన్స్ మినిస్ట్రీ అప్పగించారు. సినిమాల్లో నీతులు చెప్పడం చాలా ఈజీ, కానీ రియల్ లైఫ్ లో వాటిని పాటించడమే కష్టం. ఇది ఎవరి గురించో కాదు, మన తమిళనాడు సీఎం విజయ్ గురించే. సినిమాల్లో సిస్టమ్ మార్చేయాలి, చదువుకున్న వాళ్ళనే నాయకులను చేయాలి అని డైలాగులు పేల్చిన విజయ్ గారు ఇప్పుడు రియల్ లైఫ్ లో ముఖ్యమంత్రి అయ్యాక అసలు రంగులు బయట పెట్టారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒక వీధి రౌడీలాగా చేతిలో కర్ర పట్టుకుని జనం మీదకు వెళ్తున్న ఈ వ్యక్తి ఎవరో గల్లీ దాదా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈయన పేరు మేరీ విల్సన్. విజయ్ టీవీకే పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు సాక్షాత్తు తమిళనాడు రాష్ట్రానికి కొత్త ఆర్థిక మంత్రి. అసలు ఈయన ట్రాక్ రికార్డ్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఇళ్లలోకి దౌర్జన్యంగా చొరబడడం, కర్రలతో దాడి చేయడం, బెదిరించడం, కోట్ల రూపాయల చీటింగ్ కేసులు, ఇలా ఎన్నో క్రిమినల్ కేసులు ఈయన మీద ఉన్నాయి. అంతేకాదు 2000 కోట్ల భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ కాలేజీల జెపిఆర్ కుటుంబానికి ఈయన స్వయాన అల్లుడు. స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని, నిజాయితీ పరులైన వాళ్ళను తీసుకొస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయిన విజయ్ గారు ఇలాంటి క్రిమినల్ రికార్డున్న వ్యక్తికి ఏకంగా ఫైనాన్స్ మినిస్ట్రీ అప్పగించారు. రాష్ట్రానికి ఉన్న 5 లక్షల కోట్ల బడ్జెట్ ను ఇతని చేతిలో పెడితే ఇక తమిళనాడు ఆర్థిక పరిస్థితి ఏమవ్వాలి? సిస్టమ్ మారుతుందని, కొత్త రాజకీయాలు వస్తాయని ఆశపడి ఓట్లు వేసిన యువత ఇప్పుడు ఈ నిర్ణయం చూసి ఏమనుకోవాలి? ముఖ్యమంత్రి హోదాలో విజయ్ గారు ఏరికోరి ఇలాంటి ఆణిముత్యాన్ని పట్టుకొచ్చారు. ఇక ఆ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సినిమాలో హీరోలు రియల్ లైఫ్ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఎందుకు ఇలా మారిపోతారు? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ షాకింగ్ నిజాలు అందరికీ తెలియాలంటే వీడియోని ఒక లైక్ కొట్టి గట్టిగా షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.